నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో సరికొత్త వారంలోకి సరికొత్త ఉత్సాహంతో అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతపు వంటకాల్ని మనం రుచి చూడబోతున్నామో తెలుసా? విజయనగరం అండి. ఎస్, సో మరి విజయనగర ప్రాంతపు వంటకాల రుచులని మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు అనురాధ గారు. వారికి ఆహ్వానం చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ అనురాధ గారు. హలో అనురాధ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అనుష గారు, నేను చాలా బాగున్నాను, సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారు. ముందే నేను కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటే నాకే ఇచ్చేసారు కాంప్లిమెంట్. మీరు ఆల్వేస్ సూపర్ కదా. థ్యాంక్ యూ అండి. అండ్ అసలు మీ శారీ, ఆ కలర్ కాంబినేషన్, ఆ జ్యువెలరీ, థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయారు అంతే. ఫైన్. సో అట్టయిరే అదరగొట్టేశారు, వంటలు ఇంకెంత అదరగొడతారు? వంటలు అయితే ఈరోజు విజయనగరం అథెంటిక్ స్టైల్ అనమాట. విజయనగరం అంటే విద్యల నగరం కదా, అంటే లైక్ రాజులు, మన అశోక్ గజపతి రాజు వాళ్ళు ఉండేవాళ్ళు కదా. సో కొంచెం ఆబ్వియస్లీ అవి ఒక ట్రెడిషనల్ వంటకాలు, అథెంటిక్ స్టైల్ ఉంటాయి అనమాట. సో నేను అవే తీసుకొని వచ్చాను. అంటే పాతకాలం అమ్మమ్మలు, నానమ్మలు, మా మమ్మీ వీళ్ళు వండిన వంటలు అనమాట. ఓకే. సో అవి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామని. సో అయితే ఈ వారం అంతా రాజుగారి భోజనాలు చూడబోతున్నారు. ఓకే. సో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నానండి ఈ వారం. మరి విజయనగరపు రుచుల్లో ఏ రెసిపీస్ నేను టేస్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి. సో అసలు సరే, ఈ వంటలు అవి మాట్లాడుకునే ముందు సో మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అంటే మీరు పుట్టి పెరిగిందంతా అక్కడేనా అండి? విజయనగరం పుట్టి పెరిగిందంతా విజయనగరమే, బట్ ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాను. మెట్టినిల్లు హైదరాబాద్? ఓకే. మెట్టినిల్లు కూడా కాదు, మెట్టినిల్లు కూడా విజయనగరమే, బట్ ఇక్కడ జాబ్ దాని పరంగా వచ్చామన్నమాట ఇక్కడికి. సో అత్తవారు, కన్నవారు అందరూ కూడా విజయనగరమే, చుట్టాలు అందరూ విజయనగరమే. ఓకే. అయితే పండగ వస్తే చలో విజయనగరం. పండగలకి, ఫంక్షన్లకి, ఇంకా ఏమున్నా సరే మేము అక్కడికి వెళ్ళాల్సిందే. మా ఫంక్షన్ అయినా మేము అక్కడికి వెళ్ళాల్సిందే. ఓకే. ఎంతైనా పుట్టినూరు కదా, మనమే వెళ్ళాలి. అంతే, వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి, మేమే వెళ్ళాలి అక్కడికి. బట్ అక్కడ అందరూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటది కదా. ఇక్కడ ఉంటే అందరూ ఉండరు, అక్కడైతే అందరూ ఉంటారు కాబట్టి చాలా ఫన్ ఉంటది. ఓకే. అంటే మీరు మ్యారేజ్ తర్వాత నుంచి హైదరాబాద్ లోనా? అంటే జాబ్, మా హస్బెండ్ జాబ్, నా జాబ్, అలా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యామన్నమాట. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, ఒక పాప 8th చదువుతుంది. తన పేరు సహస్ర. యాక్చువల్గా ఈరోజు వస్తాను మమ్మీ, నేను చూస్తాను, షో చూస్తాను అన్నది. కానీ తనకి ఎగ్జామ్ ఉంది ఈరోజు, IIT ఎగ్జామ్ ఉంది. సో అందుకనేసి ఇంకా దాన్ని ఉంచేసాను. రేపైతే సెకండ్ సాటర్డే ఉండే కదా, బాగుండేది. ఓకే. సో ఎగ్జామ్ వలన నువ్వు వెళ్ళి ప్రిపేర్ ఎగ్జామ్కి వెళ్ళు అని నేను కుకింగ్ ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడు షోస్ లో నువ్వే ఉంటావా, నేను ఉండనా అసలుకి అన్సనని అంటుండే. ఓకే. కానీ తప్పదు కదా, ఇంకా ఎగ్జామ్స్ 8th క్లాస్ ఇంకా. సో అందుకనే విడిచిపెట్టి వచ్చాను. సో అనురాధ గారు, ఇంకా బోల్డన్ని విజయనగర విశేషాలు మాట్లాడుకుందాము వంట చేస్తూ. సో ఫస్ట్ అయితే ఏ రెసిపీని మాకు పరిచయం చేయబోతున్నారు? పొంగుబూర్లు. దీనికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. అంటే విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి పండగ జరుగుతుంది. సో ఆ పైడితల్లి అమ్మవారి పండగ జరగడానికి ముందు అమ్మవారికి ఉపారం తీస్తారనమాట. సో ఈ ఉపారం తీసేటప్పుడు ఈ పొంగుబూర్లు స్పెషల్ గా ప్రసాదంగా పెడతారు. ఓకే. సో ఎవరు ఈ అమ్మవారు పండగలు చేసినా అక్కడ ఈ పొంగుబూర్లు అనేవి స్పెషల్ గా వండుతారు, కంపల్సరీ. అంటే మనకి ఒక్కొక్క పూజకి ఈ ఐటమ్ స్పెషల్ గా వండాలి అని ఉంటది కదా, అట్లాగా ఇదన్నమాట పొంగుబూర్లు. సో నైస్ అండి. స్టోరీ అంతా కూడా తెలుసుకుంటాను నేను తర్వాత. సో ఫస్ట్ అయితే మరి పొంగుబూర్లు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అలా స్టార్ట్ చేయాలంటే కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి కదా. షూర్. పొంగుబూర్లుకి కావలసిన పదార్థాలు చూసేయండి. పొంగుబూర్లకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి. తక్కువ ఐటమ్సే కానీ ఈజీగా అయిపోతుంది వంట. ఓకే. మనకి ఈజీగా కూడా అవ్వాలి కదా, అంటే పూజలప్పుడు మనకి ఎక్కువ టైం ఉండదు కదా, చాలా చేయాల్సినప్పుడు మనకి ఏది ఈజీ రెసిపీ ఉంటే అది చేసుకుంటే బాగుంటది కదా. మేబీ పెద్దోళ్ళు అందుకే పెట్టారేమో. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ముందుగా మనము మినపప్పుని ఒక 2 hours ముందైనా నానపెట్టుకొని ఉంచుకోవాలి. బియ్యం మాత్రం మనకి 4 hours, మినిమం 4 hours అది నానపెట్టాలి. సో రెండు కూడా ఒకేసారి నానపెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని మనము మిక్సీ చేసుకోవాలి. సో మనం
మీరు జారిస్తే మనం ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మిక్సీ పట్టేయాలి అంతే, ఫస్ట్ అదే ప్రాసెస్. ఫైన్. ఇదిగోండి మిక్సీ జార్. సో మినపప్పు అయితే 2 గంటలు సరిపోతుంది. బట్ 2 ఒకేసారి నానబెట్టుకుంటే 4 hours. ఓకే, సో నేను మినపప్పు వేసేసుకుంటున్నాను. దీని తర్వాత బియ్యం, నానబెట్టుకున్న బియ్యం. సో ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. మినపప్పు మనం ఎంత తీసుకుంటే బియ్యం కూడా అంతే క్వాంటిటీ. సో ఇప్పుడు నేను ఇది ఒకసారి గ్రైండ్ చేస్తాను. కొంచెం గ్రైండ్ చేసి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు ఇందులోనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేయాలి. ఫస్ట్ గ్రైండ్ చేద్దాం. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. మిక్సీ అక్కడ ఉంది. ఓకే, సో మిక్సీ పట్టుకొచ్చేసారు. సో ఇది ఒకసారి ఎలా నలిగిందో ఒకసారి చూద్దాము. దీన్ని ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకుందాము. సో ఇది కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోనే కొంచెం సాల్ట్ జస్ట్ ఫర్ టేస్ట్ అనమాట, చిటికెడు ఉప్పు కొంచెం. మనం ఈవెన్ బూరెలో అయినా గారెలో అయినా ఎందులోనైనా ఈవెన్ పరవాణంలో కూడా మనము కొంచెం సాల్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది బెల్లం. ఇది బెల్లం చిన్నది, ఇది కూడా ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఒక స్పూన్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే ఒకసారి మళ్ళీ మిక్సీ పడదాం. మళ్ళీ మిక్సీ పడదాం ఒకసారి. మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? వచ్చేస్తాం. సో ఇదిగోండి ఒకసారి మనం చూద్దాం. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి అయితే. ఫైన్. సో నెక్స్ట్ ఏంటండి? మిక్సింగ్ బౌల్ ఇస్తే అందులో వేసుకుందాం. ఓకే, ఇది. సో నేను ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో మీరన్నట్టే మరీ థిక్గా లేదు, జారుగా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రెష్గా చేసాం కాబట్టి ఓకే, కానీ జనరల్గా బియ్యం పిండి ఏమైపోతుంది అంటే కొంచెంసేపటికి గట్టిగా అయిపోతుంది. సో అందుకనే మనం ఇట్లా కలుపుకున్నా ఓకే, ఇంకొంచెంసేపు తర్వాత వేసుకున్నా అవి కొంచెం స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేయమంటారా? వెలిగించేయండి. మాకు బ్యాటర్ వేసేద్దామా? వేసేద్దాం. చిన్న స్పూన్ తోటి వేసేయడమే. మామూలుగా అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేసా అంటే దీంతో ఏమన్నా ఇలా బూరల్లో ఏమన్నా చేసి వేస్తాను అనుకుంటున్నా నేను. అంతే, సింపుల్ రెసిపీ. ఓకే, అనురాధ గారు ఫ్రై అయిపోయిందండి? అయిపోయిందండి. వావ్, అసలు బూరెలు ఇలా చెయ్యకుండా జస్ట్ స్పూన్తో వేసి కూడా ఇలా చేయొచ్చని ఈరోజు నేర్చుకున్నాను నేను. పొంగు బూరెలు రెడీ. ఓ సూపర్ అండి, విజయనగరం ప్రసాదం. నైస్. సో దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను. షూర్. ఎస్, విజయనగరం స్పెషల్ పొంగుబూర్లు రెడీ అయిపోయాయండి. సో దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి చూసేయండి. పొంగుబూరలకి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న బియ్యం, ఉప్పు, బెల్లం, నూనె. పొంగు బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టుకున్న బియ్యం వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి
డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని బూరెల్లా వేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొంగు బూరెలు రెడీ. పొంగు బూర్లకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో అనురాధ గారు తీసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి. నేను చెప్పాలి థ్యాంక్స్ మీకు ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు. ఈ రెసిపీ ఇట్ సెల్ఫ్ మైల్డ్ స్వీట్ అనమాట. అవును, మామూలుగా బూర్లు అంటే ఎక్కువ స్వీట్ అలా కాకుండా ఆ సాల్ట్ మీరు పించ్ ఆఫ్ అది ఏదేసారో అది కూడా తెలుస్తుంది, అది కూడా తగులుతుంది. యా, చాలా బాగుందండి. సో అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం అన్నమాట మీ విజయనగరంలో పొంగు బూర్లు ఈరోజు మాకు పరిచయం చేసేసారు. చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారు? పుడగ కూర. పుడగ కూర వేరే వెరైటీగా, చాలా వెరైటీగా ఉందండి. మామూలు అథెంటిక్ స్టైల్ అంటే మరి నేమ్స్ అలానే ఉంటాయి. పుడగ కూర అంటే పుట్టగొడుగు కాదు కాదా? ఇది కూడా మినపప్పుతో చేసే రెసిపీయే. మినపప్పుతో చేసే రెసిపీ కర్రీ. వావ్, ఇంట్రెస్టింగ్ అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది వంట. మీరు చూస్తే కూడా ఓ ఇది కూడా కర్రీ చేస్తారా అని ఆశ్చర్యపోతారు అనమాట. మీరు ఇలా ఊరిస్తే కష్టం. ఫైన్, అయితే మరి పుడగ కూర. ఓకే, మరి పుడగ కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు చూడాలి కదా, చూసేద్దాం. ఓకే, పుడగ కూరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పుడగ కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, ఇంట్రెస్టింగ్ అండి. ఇంగ్రీడియంట్స్ మినపప్పే, మీరు అన్నట్టు మినపప్పు, నానబెట్టిన మినపప్పు రెడీగా ఉంది. సో వెయిట్ చేస్తున్నాను దీంతో ఏం ఇంట్రెస్టింగ్గా కర్రీ చేసి చూపిస్తారా అని చెప్పి. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ? అమ్మ, మదర్ దగ్గర నుంచా? వా, నైస్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. షూర్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? సో మనం యాజ్ యూజువల్ మినపప్పుని 2 గంటలు నానపెట్టుకోవాలి. సో ఈ 2 గంటలు నానపెట్టుకున్న మినపప్పుని మనం మిక్సీలో వేసుకోవాలి. సో ఫస్ట్ మనం అయితే మిక్సీలో వేసేసుకుందాం. ఓకే అండి. ఓకే, అయితే మీకు మిక్సీ జార్ కావాలి కదా, నేను ఇచ్చేస్తాను. ఇదిగోండి మిక్సీ జార్, మిక్సీ పట్టుకొచ్చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడే నేను మినపప్పు వేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మినపప్పులోనే కొంచెం సాల్ట్, దానికి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే, వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఓకే, అయిపోయింది అనుష. ఓకే, మనమైతే గ్రైండ్ చేసేసుకున్నాము మినపప్పు. సో ఇది చూసారా, కొంచెం గట్టిగా చేశాను నేను. ఇది మినపప్పుని కొంచెం, ఇది కూడా మరీ అంత గార్లంత గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, అలా చేశాను అనమాట. సో మనకి ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? మనం దీన్ని ఒక బౌల్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే, ఓకే, అయితే మీకు మిక్సింగ్ బౌల్ కావాలి కదండి, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. థ్యాంక్ యూ. సో బ్యాటర్ని దాంట్లోకి తీసుకోవాలి. తీసుకుంటాం. ఇప్పుడైతే మనం బ్యాటర్ని పక్కకు తీసి పెట్టుకున్నాము. నెక్స్ట్ మనము కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో దానికి స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం, ప్యాన్ పెట్టేసాను. నెక్స్ట్ అండి, కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, మనం ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. మా పేరెంట్స్, మా ఇన్లాస్ అందరూ కూడా విజయనగరమే అన్నమాట. మా సిస్టర్, సో మా ఫ్యామిలీ అంతా కూడా విజయనగరమే. ఓకే, సో మేము వచ్చేసి జాబ్ పరంగా ఇక్కడికి హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం అన్నమాట. ఓకే. సో
సో ఈ రెసిపీ ఇంట్లో ఎవరు బాగా ఇష్టంగా తింటారు? అందరూ ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగుతున్నాయి కదా, చిల్లీస్ వేస్తున్నాను. సో ఇది డిపెండ్స్ ఆన్ స్పైస్. పెద్దగానే ఉండాలండి మిర్చి? మిక్సీ చేసేస్తాను ఇది ఇప్పుడు. ఓకే. సో ఇది మన స్పైస్ లెవెల్ బట్టి వేసుకోవచ్చు. అంటే ఎవరికైనా కారం ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు ఓకే అంత కారం తినా అంటే లిమిటెడ్. ఓకే. సో ఇందులోనే నేను టమాటాలు కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ మనం మిక్సీ పడతాం కనుక అంతగా వేగాల్సిన అవసరం ఏం లేదు. అంటే మిక్సీకి ఎంత కావాలో అంత వేగితే సరిపోతుంది. వెల్లుల్లి కూడా వేస్తున్నాను, అల్లం తురుము, అన్నీ ఒకేసారి వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాం. సో అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. కొంచెం లెస్ ఆయిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లెస్ ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే. సో వేగాయండి? ఇది వేగిపోయింది. అంటే మనకి మిక్సీకి అయితే ఈ మాత్రం సరిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. మిక్సీ జార్లోకి తీసుకోవాలా? ఓకే. ఇదిగోండి. సో ఇంకా డైరెక్ట్ ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకోవడమే. ఇదేంటంటే మనకి ఫ్లేవర్, అంటే ఇప్పుడు కర్రీకి ఒక ఫ్లేవర్ యాడ్ అవడం కోసం అన్నమాట ఇది. ఓకే. మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? మిక్సీ అయిపోయింది. ఓకే అండి, తెచ్చేయండి. సో ఒకసారి పేస్ట్ ఎలా వచ్చిందో చూసుకుందాం. ఓకే. సో పేస్ట్ అయిపోయిందండి. మనకు ఆల్మోస్ట్ టమాటా చట్నీ లాగా అయ్యింది. అంతే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయమంటారా? ఆన్ చేసేయండి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసామండి ప్యాన్లో. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపులు వేసుకుందాం. ఓకే. సో ఆయిల్ హీట్ అయిపోయింది, పోపులు వేసేసుకుందాము. పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు. ఓకే. సో కాసేపు అవి వేగాలి. సో ఇది రైస్లోకేనా అండి? రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఓకే. సో నేను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. పోపు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. ఓకే. సో అంటే మనం ఆల్మోస్ట్ మిక్సీలో ఏదైతే వేసినవో మళ్ళీ ఇది ప్యాన్లో కూడా అవే వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. ఓకే. సో విజయనగరంలో ఎక్కడండి మీది? విజయనగరమే. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తాం. కొంచెం వాటర్ వేసుకుందాం. సో కొంచెం వాటర్ యాడ్ చేయాలా దీంట్లో? అంటే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. ఓకే. కొంచెం సిమ్ చేసి వాటర్ వేసుకుందాం. ఓకే. సో వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేసుకోలేదు. సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేద్దాం. ఓకే. మినపప్పులో దీనిలో బ్యాటర్లో వేసాం కానీ దీంట్లో వేయలేదు మనం సాల్ట్. సో సాల్ట్ నేను ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు ఆ బ్యాటర్ని ఏం చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. మరగాలి ఇది. సో మనం అయితే ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాం. ఓకే. సో మూత పెట్టుకోవాలండి? అవసరం లేదు, అది అలా మరిగిపోతుంది. ఓకే.
సో ఉప్పు వేసాక నెక్స్ట్ ఏంటండి కారం వేస్తున్నా. కారం కూడా ఎవరికి ఎంత కావాలంటే అంత, ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీస్ వేసాము, ఎండుమిర్చి వేసాము, ఇవన్నీ వేసాం కదా. సో ఇది ఆల్మోస్ట్ మరిగిపోయింది, ఎందుకంటే ప్యాన్ హీట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం అది వేసేసుకుందాం, బ్యాటర్ వేసేసుకుందాం. వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి ఎప్పుడు వస్తుందా. ఇప్పుడు ఇది ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇలా చేత్తో తీసి చిన్న, ఇప్పుడు మనం పునుగులు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇలా వేసేయాలన్నమాట. ఓకే, చిన్న చిన్న ఉండలు. అంటే బ్యాటరీ ఇలా వేసేసి కలిపేయడం కాదు, దీన్ని ఉండలాగా చేసి వేయాలి. చిన్న పునుగులు వేసినట్టే వేసుకోవాలి. వావ్, బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా ప్రాసెస్. మళ్ళీ పెద్ద కాంప్లికేటెడ్ ఏం కూడా కాదు, ఈజీయే. బిగినర్స్ కి అయితే అంత కష్టం ఏం కాదు, ఈజీయే. ఓకే, ఇది వేసాక అప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు అది మెల్లిగా కుక్ అవుతుంది. ఓకే, అది బాయిల్ అవ్వాలి. ఓకే, అనురాధ గారు ఉడుకుంటుందా? ఉడుకుంటుంది, అయిపోయింది. చూద్దాం. మంచిగా అయింది. సో మనకి కర్రీ లాగా కూడా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. పుడగ కూర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పుడగ కూరకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, కారం. పుడగ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి మగ్గించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్, నీళ్లు, ఉప్పు, కారం, మెత్తగా మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పిండిని చిన్న ఉండల్లా తీసుకొని వేసి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుడగ కూర రెడీ. పుడగ కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో అనురాధ గారు, వేడివేడిగా పొగలు వస్తుంది, నాకు కూడా ఒక స్పూన్ ఇచ్చేయండి. తీసుకోండి, ఈ స్పూన్ మీకే. ఓకే, పుడగ కూడా టేస్ట్ చేయాలి కదా, అదే మెయిన్ కదా. ఓకే, ఒక డిఫరెంట్ కర్రీ అండి, నిజంగా బాగుంది, సూపర్. అంటే అది అలా మెత్తగా మనకు అలా తగులుతూ, ఆ కర్రీ ఆ గ్రేవీలో అప్పుడుగా అలా మెత్తగా తగులుతూ సూపర్గా ఉంది. మీరు అన్నట్టు నాట్ ఓన్లీ రైస్, మనకి ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సూపర్ అండి. రెండు అమేజింగ్ రెసిపీస్ని, విజయనగరం స్పెషల్ రెసిపీస్ని మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో చూసారు కదండి, విజయనగరం రెండు స్పెషల్ రెసిపీస్, ఒకటి పొంగుబూర్లు, ఇంకోటి పుడగ కూర, చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి, రెండు అమేజింగ్ విజయనగరం రెసిపీస్ని. రేపు కూడా మరో రెండు సరికొత్త విజయనగరం రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాము, నేను అనురాధ గారు. అంతవరకు సెలవు, నమస్కారం.